పిల్లలు స్నాక్స్ బాక్స్లోకి ఏం పెట్టాలని ఆలోచిస్తూ ఉంటేనే ఒక విధమైన స్ట్రెస్లోకి వెళ్ళిపోతాం. ఆయిల్లో డీప్ ఫ్రై చేసినవి లేస్ ప్యాకెట్స్ అని, కుర్కురేస్ అని ఇలాంటివి ప్రతిరోజు పెట్టడం వల్ల హెల్త్కి కూడా అంత మంచిది కాదు. ఈ ప్రోటీన్ లడ్డు పిల్లల స్నాక్స్ బాక్స్లోకి రోజుకు ఒక్కటి చేర్చినా చాలండి. రోజులో కావలసిన ఐరన్, కాల్షియం, ప్రోటీన్స్ అధికంగా ఉంటాయి. మరి ఈ ప్రోటీన్ లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి. ముందుగా స్టవ్ వెలిగించి మంటను లో టు మీడియంలో అడ్జస్ట్ చేసుకోవాలి. పావు కప్పులో సగానికి అంటే 3 టేబుల్ స్పూన్ల బాదం పప్పు, గుమ్మడి గింజలు, పొద్దుతిరుగుడు గింజలు, అదేనండి సన్ఫ్లవర్ సీడ్స్, పావు కప్పులో సగానికి పుచ్చ గింజలు, అలాగే వాల్నట్స్ వేసుకుని చిన్న మంట మీదే దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అవడానికి 15 నుంచి 20 నిమిషాలు పడుతుంది. ఇప్పుడు అదే పెనంలో 2 కప్పుల నువ్వులను తీసుకోవాలి. ఏ నువ్వులైనా పర్వాలేదు, నేను ఇక్కడ తెల్ల నువ్వులను తీసుకున్నాను. చిన్న మంట మీదనే దోరగా మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ముందుగా డ్రై రోస్ట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ ని పూర్తిగా చల్లారిన తర్వాతనే మిక్సీ జార్లో వేసి మెత్తగా మిక్సీ పట్టేసేయాలి. మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని వేరొక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు అదే మిక్సీ జార్లో ఫ్రై చేసిన నువ్వుల్ని పూర్తిగా చల్లారిన తర్వాత వేసేసుకోవాలి. వీటిని కూడా మెత్తగా గ్రైండ్ చేసి ఇందులోనే 1 కప్పు బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. బెల్లం పౌడర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ చిన్నగా తురిమిన బెల్లాన్ని వేసాను. ఈ బెల్లాన్ని, నువ్వుల పొడిని మెత్తగా మిక్సీ పట్టేసేయాలి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ పౌడర్లో వేసేసి బాగా మిక్స్ చేసేయాలి. చూపించిన విధంగా కప్పు బెల్లం తీసుకుంటే స్వీట్ మైల్డ్ గా, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇందులో ఎక్స్ట్రాగా ఆయిల్ గానీ నెయ్యి గానీ ఏమీ యాడ్ చేయనవసరం లేదు. నువ్వులు తీసుకున్నాం కాబట్టి ఇందులో ఉన్న ఆయిల్ రిలీజ్ అయ్యి లడ్డూలు చాలా పర్ఫెక్ట్ గా వస్తాయి. ఈ ప్రోటీన్ లడ్డు పిల్లలకే కాదండి, పెద్దవాళ్ళకి కూడా చాలా మంచిది. ముఖ్యంగా ఆడవారికి మెన్స్ట్రల్ సైకిల్ ఆర్డర్ చాలా పర్ఫెక్ట్ గా వస్తాయి. ఈ లడ్డూలు ఏదైనా ఎయిర్ టైట్ గ్లాస్ జార్ లో స్టోర్ చేసుకుంటే ఖచ్చితంగా 2-3 నెలలు నిల్వ ఉంటాయి. ఈ ప్రోటీన్ లడ్డూని ఖచ్చితంగా ట్రై చేసి మీ రివ్యూని కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.